హై ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి చూసుకుంటే లాంగ్ ఎగో ఆడియో నవలలో స్టోరీలోకి వెళ్తే హీరో కోమాలో ఉంటాడు. హీరో పోలీస్ ఆఫీసర్. ఇతను పోలీస్ ఆఫీసర్ అని ఎవరికి తెలియదు. ఇతనికి ఏజెన్సీ అనే ఒక నెట్వర్క్ రన్ చేస్తాడు. ఆ ఏజెన్సీలో ఇతను ఒక నెంబరు, కానీ ఇతని గురించి ఏ ఫోన్ కాల్స్లో కానీ ఏ డీటెయిల్స్ సర్వేలో కానీ డేటాబేస్లో కానీ ఇతని పోలీస్ అని ఎవరికి తెలియకుండా ఉంటుంది. అయితే స్టోరీలో కోమాలకు వెళ్ళిపోతాడు హీరో. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఒక స్టోరీలో ఒక క్రైమ్ని సస్పెక్ట్ చేస్తూ హీరోని ఒక నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నరం అది ఇల్యూజన్కి యాక్టివేట్ ఎక్కువై కోమాలోకి తీసుకెళ్తుంది బ్రెయిన్, స్పైనల్ కార్డ్ని. మొత్తం హీరో కోమాలో ఉండి స్టోరీ అనేది రన్ అవుతుంది. కానీ దానికి కంప్యూటరైజేషన్ టెక్నిక్ అనేది నర్వ్ సిస్టమ్ తోటి ఒక సాఫ్ట్వేర్ తోటి హీరో యాక్టివ్ అవుతాడు. అంటే కోమాలో ఉన్నా కానీ సిస్టమ్ ద్వారా హీరో మనుషుల ముందు బతుకుతాడు. అదే ఎలా అంటే ఒక ఆత్మ అనేది సిస్టంలోకి వెళ్ళిపోయి ఆ సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ని లాంగ్ స్టోరీస్ ఏవైతే క్రైమ్స్ జరుగుతాయో ఆ క్రైమ్స్ని జరగకుండా ఉండడానికి అప్పట్లో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడున్న ప్రదేశంలో ఒక ఈ ఎంట్రీ అనేది ఉంటుంది. ఆ ఫేమస్ కావాలంటే, పొజిషన్ కావాలంటే ఎలా, తప్పించుకోవడం ఎలా, ఎదుర్కొనే దాడికి మనం ఎలాంటి పొజిషన్ ఉంటే అతన్ని మనం డామినేట్ చేయగలం అనే దాని గురించి హీరో స్టడీ చేస్తాడు. అయితే తన రీసెర్చ్ ఫలించడానికి నావీ బ్రో అనే వ్యక్తిని హెల్ప్ అడుగుతాడు. నావీ బ్రో అసలు పేరు వచ్చేసి హమీ అనే వ్యక్తి ఈయన నావీ బ్రో. హమీ ఈ నర్వ్ సిస్టమ్స్ గురించి, బ్రెయిన్ని కోమా స్టేజ్ దాటి అతన్ని ఆత్మని కూడా అందులోకి తీసుకెళ్ళే టెక్నాలజీని రా ఏజెంట్లో ఉన్నప్పుడు మన హీరోకి చెప్తాడు. అదిన్ని ఎట్ లాస్ట్లో చనిపోయే టైంలో హీరో అది యూజ్ చేస్తాడు. దీనిని సిస్టమ్ ప్రొవిజన్స్ అన్ని బ్రెయిన్ మ్యాప్ సిస్టమ్ కాపీ చేస్తుంది. ఆ బ్రెయిన్ మ్యాప్ సిస్టంలో లాంగ్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. ఆ స్టోరీస్ అనేది ఫేకా రియల్ అనేది ఉండదు, కానీ జరిగే స్టోరీని ఎలా క్రైమ్ని సాల్వ్ చేస్తుంది అనేదే గేమ్. ఆ గేమ్లో హీరో బ్రెయిన్ ఇరుక్కపోతుంది. దాన్ని నావీ బ్రో అనేటి వ్యక్తి ఈ ఎక్స్పెరిమెంట్కి హీరోని ఒప్పిస్తాడు. అతనే మ్యాక్ అనే ఒక వ్యక్తితోటి ఈ నావీ బ్రో చేతులు కలుపుతాడు. అందులో నుంచి హీరోని బయటికి తీసుకురావడమే నావీ బ్రో పని. హీరో గనక ఆ గేమ్ నుంచి బయటికి రాకపోతే జీవితాంతం లాంగ్ స్టోరీలోనే అందులోనే ఇరుక్కపోయి ఒక ఆత్మ అనే సోల్ అనేది అందులోనే ఉండిపోతుంది. దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ క్రైమ్ జరుగుతుంది అనే దాని గురించి కొంతమంది స్టోరీ లైన్స్ని గీస్తారు. దాన్ని బ్రెయిన్ మ్యాప్ ద్వారా ఆ స్టోరీలో గేమర్ అయి అతని బ్రెయిన్ని తింటారు. అంటే బ్రెయిన్ని తినడం అంటే అతన్ని టార్చర్ చేస్తారు. దాన్ని సాల్వ్ చేయడమే హీరో యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి ఒప్పుకొని మరీ తన జీవితాన్ని వదిలేస్తాడు. అతన్ని బయటికి తీసుకురావడమే నావీ బ్రో పని, అసలు కాన్సెప్ట్. ఇది జరగకపోతే ఈ హీరో మన సిస్టమ్ నుంచి బయటికి రాలేకపోతాడు. బ్రెయిన్ మ్యాప్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. హీరో సోల్ కూడా అందులోకి వెళ్ళిపోయేటట్టు ఆల్మోస్ట్ జరిగింది. దీన్ని సింపుల్గా హీరో ఒక పరకాయ ప్రవేశం ఒక సిస్టంలోకి చేశాడు. దాన్ని సాల్వ్ చేయలేకపోతాడు. అయితే క్రైమ్ ఏంటిదంటే హీరో ఒక క్రైమ్ సాల్వింగ్ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. టాస్క్ ఇస్తారు చాలామంది. ఒక ఫేమస్ లీడర్ ఉంటారు. అతను చేసే తప్పుకి కొంతమంది పొలిటీషియన్గా ఒక బ్యాక్గ్రౌండ్గా అన్నీ వాడుకుంటుంటాడు. అతనికి ఉన్న నెట్వర్క్ ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్నట్టు బిజినెస్ మ్యాన్ల కన్నా పెద్ద బడా యుఎన్ఓలో కనెక్ట్ అయిన వ్యక్తుల డీటెయిల్స్ ఉంటాయని తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి నెట్వర్క్ తీయలేకపోయి హీరో బ్రెయిన్ అనేది సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. ఆ గేమ్ స్టోరీ జరుగుతున్నప్పుడు హీరో ఒక ఫోక్ సింగర్ని హెల్ప్ అడుగుతాడు. ఫోక్ సింగర్కి ఇల్యూజన్ పవర్, ఇమాజినేట్ పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆమె హెల్ప్తోటి ఆమెని ఎస్ఐగా ప్రమోట్ చేస్తాడు. ఆమె మఫ్టీలో ఒక ఫోక్ సింగర్ ఫేమస్ అవుతుంది.
అప్పటి నుంచి ఆమెని ఒక కొన్ని ఏరియాలలో ఫోక్ సింగర్గా ఫేమస్ అయ్యి పేరు సంపాదిస్తుంది. కానీ ఆమెకున్న ఇల్యూజన్కి ఇమాజినేషన్ పవర్, సింగింగ్ టాలెంటే ఆమె హీరోని నిద్ర లేపాలి అనేది అగ్రిమెంట్లో అగ్రిమెంట్ సైన్ ప్రకారం హీరో కోమా స్టేజ్ నుంచి సిస్టమ్ నుంచి తన అసలైన బాడీకి రావాలి. అది జరగడానికి తనకిచ్చిన టాస్కులు కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ ఆఫ్ గ్యాప్ 5 years అగ్రిమెంట్ ఉంటుంది. ఈ 5 yearsలో హీరో బ్లడ్ సర్క్యులేషన్, ఫుడ్ ప్రాబ్లం, యూరిన్ సర్క్యులేషన్, నరాల ఒత్తిడి జరగకుండా కొన్ని సిరమ్స్ అనేది హీరోకి ఇస్తారు. అది గేమ్ అనేది ఎట్లా జరుగుతుందో చూపెడతారు. క్రైమ్ ఎక్కడెక్కడ జరుగుతుందో సిస్టమ్ ద్వారా ఒక పెద్ద ఐపీఎస్ టాలెంటెడ్ ఐక్యూ లెవెల్ ఉన్న హీరో బ్రెయిన్ని మ్యాపింగ్ చేసి ఆ గేమ్ స్టార్ట్ అవుతుంది. హీరో పేరు వచ్చేసి ప్రణీత్ జీకి ఇవన్నీ సాల్వ్ చేయకపోతే రోజుకు ఒక టాస్క్ పడుతుందని ఆ మొత్తం క్రైమ్ని సాల్వ్ చేసే ఈక్వేషన్ ఇయర్లో ఉన్నట్టు సర్వే ప్రకారం జరుగుతున్న క్రైమ్స్కి తగ్గట్టు ఒక్కొక్క కేసుని సాల్వ్ చేసుకుంటూ బ్రెయిన్ మ్యాప్ ద్వారా చేసుకుంటే వీళ్ళకి ఈక్వేషన్ ఈజీ అవుతుంది. అంటే జరిగేదాన్ని ముందే హీరో ఫైండ్ అవుట్ చేయడం వల్ల జరిగే క్రైమ్ని సాల్వ్ చేస్తాడు. ఫర్ సపోజ్ భర్తని భార్య చంపడం, లేకపోతే గేమింగ్ ఆడి సూసైడ్ చేసుకున్న యువకుడు, చిన్న మెంటల్ ఇరిటేషన్ వల్ల మానసిక ఒత్తిడికి లోనై చనిపోవడం, ఇలాంటి చిన్న కేసులే కాకుండా వీళ్ళందరికీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతున్నారంటే వ్యాపారవేత్తలు అని తెలుసుకుంటాడు. ఆ వ్యాపారవేత్తను నడిపిస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీ క్రైమ్ని ఒక పెద్ద యుఎన్ఓలో ఉన్న ఒక రాజకీయ నేత చేస్తున్నాడు. అతనితోటి 100 మంది బడా నేతలు కనెక్షన్ అయి ఉన్నాయి. వీళ్ళ యొక్క నెట్వర్క్ సర్వేలెన్స్ అనేది మనలాగా యూజ్ చేసే ఫోన్లో స్మార్ట్ ఫోన్ లాగా లేకుండా ఒక యూవీ సాఫ్ట్వేర్ అనే దాని మీద ఓ శాటిలైట్ రేస్ తోటి రన్ అవుతుందని తెలుసుకుంటారు. ఆ ప్రాసెసింగ్ సిగ్నల్ని యాక్ట్ చేయడమే హీరో ఆ సిస్టంలోకి వెళ్ళి చేస్తాడు. అదంతా చేసుకొని రావడానికి హీరో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ 5 రోజులు జరిగితే హీరో అడ్వాన్స్గా 10 రోజులు ముందే ఉంటాడు. 10 రోజుల ముందే క్రైమ్ సాల్వ్ చేయడంలో ఉంటాడు. ఆ ఆత్మని నావీ బ్రో బయటికి తీసుకొచ్చే క్రమంలోనే హీరో చనిపోవడమా బతకడం అనేది ఇదంతా చేస్తుంది తెలుసుకుంటారు. అంటే హీరోను ఒక నావీ బ్రో అనే వ్యక్తి ద్వారా ఇతని సిస్టంలోకి వెళ్ళిపోయారని ఆ యుఎన్ఓలో ఉన్న బడా నేత భయపడి అదంతా జరిగితే మనకి ఇట్లాని ఆ పోలీస్ ఆఫీసర్ అయినట్టు హీరోని ఆ సిస్టంలోనే ఇరికించి అందులోనే చంపేయాలని ఆ సిస్టమ్ బ్రెయిన్ మ్యాప్ సిస్టమ్ తోటి చంపేయడానికి హ్యాకర్ని యూజ్ చేస్తాడు. హ్యాకర్ అనే వ్యక్తి ఇతను ఇమాజినేటెడ్ పవర్ అయి ఉండాలి, ఇల్యూజనేటెడ్ పవర్ అయి ఉండాలి, నర్వ్ సిస్టమ్స్ గురించి చదివిన డాక్టర్ అయి ఉండాలి. వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు ఆ విలన్ గ్యాదర్ చేసినట్టు హీరో ఇరుక్కపోతాడు. ఆ బయటికి రావడానికి నావీ బ్రో టీం కూడా కష్టపడుతుంది. జరుగుతున్న గేమ్ ఎండింగ్లలో మొత్తం ఫోక్ సింగర్ వచ్చి ఆ పాటతోటి రోమాలతోటి హీరోని సిస్టమ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక అమ్మవారు పూనకమైనట్టు ఒక పాట పాడుతుంది. ఆ పాటతోటి యుఎన్ఓ గవర్నమెంట్లో ఉన్న సెక్టర్లో ఉన్నట్టు క్రైమ్ బ్రాంచ్ రిపోర్టర్ని ఎలా చంపిందనేదే స్టోరీ. ఈ మొత్తం నెట్వర్క్ అంతా లాంగ్ స్టోరీస్ అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఆడియో నవలకు లాంగ్ స్టోరీస్ అని పెట్టడం జరిగింది. ఫైనల్గా నావీ బ్రో ఆ ఫోక్ సింగర్ హెల్ప్ తీసుకోవడం వల్లనే ఆ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి హీరోకి ఉన్న ఒరిజినల్ పొజిషన్ నుంచి బ్రెయిన్ మ్యాప్ సిస్టమ్ని డౌన్లోడ్ అనేది మొత్తం సాల్వ్ అయ్యి ఈక్వేషన్ నుంచి పాస్వర్డ్ని రీక్రియేట్ చేసి కోమా నుంచి బయటికి తీసుకొచ్చే సిరమ్ని మళ్ళీ రీక్రియేట్ చేసి రీజనరేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ బయటకు చేసి మొత్తం హీరోని బయటికి తీసుకొచ్చి బతికిస్తారు. దాంతో క్రైమ్ సాల్వింగ్ అనేది ఈక్వేషన్ అనేది ఒక చెస్ గేమ్ ఆడతారు కదా, చెస్ గేమ్. ఆ చెస్ గేమ్లో ఉన్న రాజుని మంత్రి కాపాడడం, మంత్రిని రాజు కాపాడడం అనే యుద్ధం లాగానే ఉన్నదని చెప్తాడు నావీ బ్రోకి హీరో. అప్పుడు ఇదంతా టాస్క్కి ఒక్కొక్క ఇంటర్ కనెక్షన్ లింక్ సిస్టమ్ని బ్రేక్ చేయాలని ఆ ఫైనల్ డెస్టినేషన్లో సాఫ్ట్వేర్లో అతను అనుకున్న క్రైమ్కి సంబంధించిన వివరాలన్నింటినీ అందులో ఎంటర్ చేస్తాడు. రేప్ కేసులు కానీ, గ్యాంగ్ రేస్ట్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజెంట్ ఫుడ్ కల్చర్ ఎలా ఉంది, ఫుడ్ సిస్టమ్ కూడా ఈ అన్నిటి గురించి మొత్తం మ్యాప్ చేసి ఆ ఏఐ ప్రొసీజర్ని అదిన్ని ఒక రోబోటిక్లో నావీ బ్రో హెల్ప్ తీసుకొని ఇదంతా చేస్తాడు హీరో.
దాని నుంచి బయటికి రావడానికి కోమా నుంచి బ్రెయిన్ మ్యాపింగ్ సిస్టమ్ ఎంట్రీ అయిన హీరో నర్వ్ సిస్టాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి బయటికి తీసుకొచ్చేయడానికి ఒక ఫోక్ సింగరే అవుతుందని ఆమె సింగర్ లేపి హీరో ఆ యుఎన్ఓ గవర్నమెంట్లో ఉన్న విలన్ని చంపే ఎనర్జీని రీక్రియేట్ చేసి చంపేస్తాడు. దీంతో గేమ్ అనేది క్లియర్ అవుతుంది. లాంగ్ స్టోరీస్కున్న క్రైమ్ స్టోరీ అనేది సాల్వ్ అవుతుంది. ఫైనల్గా ఈ ఆడియో నవల కూడా ఎండ్ అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.